హలో ఎవ్రీవన్. మటన్ గోంగూర ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఇలా చేసుకొని తిని చూడండి, అదిరిపోతుంది. మటన్ని ఇలా ఉల్లిగడ్డలు వేసుకొని కడుక్కుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఒక బాండి తీసుకొని కొద్దిగా ఎక్కువ ఆయిల్ పోసుకొని నాన్ వెజ్కి నేనైతే 2 పావులు వేసాను. రెండు చొప్పున లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకుంటే గుజ్జుగా ఉంటుంది. బాగా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి. ఇది కూడా బాగా ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. గోంగూరలు 2 కట్టలు తీసుకోవాలి. పావు కేజీ మటన్కి 2 ఉల్లిగడ్డలు, 2 గోంగూర కట్టలు పడతాయి. 2 గోంగూర కట్టల్ని బాగా ఒలుచుకొని నీట్గా కాడలు లేకుండా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. మటన్ని ఇందులో వేసాక కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు నూనెలోనే కొంచెం ఫ్రై అవ్వాలి. అప్పుడే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. తర్వాత దీంట్లో 2 చిన్న స్పూన్ల కారం వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ గ్లాస్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టాలి. విజిల్ పెట్టి 3 నుంచి 5 వరకు విజిల్స్ పెట్టుకోవాలి. మన మటన్ను బట్టి ఈ విజిల్స్ అనేది ఉంచుకొని ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి వేసుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఈ మొత్తం నూనె అంతా పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాన్ని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అదిరిపోతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.